బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై 14 అంశము నీతిగా జీవిస్తే వాక్యము కీర్తనలు 11వ అధ్యాయము 7వ వచనము యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. దేవుని నీతి వేరుగా, ఈ లోకానుసారమైన నీతి వేరుగా ఉంటుంది. నీతిగా జీవించడమంటే ఏమిటి? నీతిగా జీవించాలంటే ఏమి చెయ్యాలి? యథార్థ హృదయము కలిగి ఉండటం, ఇతరులకు కీడు చేయకుండా మేలు చెయ్యడం, ప్రేమించటం, వారిదేది ఆశించకుండా ఉండటం, మొత్తం మీద మంచిగా జీవించటం లాంటివి సహజంగానే నీతిగా జీవించడమవుతుంది. అయితే దేవునికి సంబంధం లేకుండా నీతిగా జీవించేవారు దేనిని బట్టి నీతిగా ఉంటారు? కేవలం మనుష్యుల మెప్పు కొరకు నీతిమంతులని అనిపించుకోవాలనుకుంటారు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు పాటించడం ఈ లోక నీతి. నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించడం దేవుని నీతి. ఒక ధనవంతుడైన యవ్వనస్థుడు 10 ఆజ్ఞలన్నిటినీ పాటించినప్పటికీ దేవుని ముందు అతడు నీతిమంతుడు కాలేకపోయాడు. దేవుని నీతి ప్రకారము అతని ఆస్తి బీదలకిమ్మని యేసు చెప్పాడు. అది అతడు పాటించలేకపోయాడు. అతను మనుష్యుల ముందు తప్ప దేవుని ముందు నీతిమంతుడు కాలేకపోయాడు. మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారుగాని దేవుడు మీ హృదయములను ఎరుగును అని లూకా 16:15లో యేసు ప్రభువు పరిసయ్యులతో అనడం మనం గమనించగలము. మనం ఏర్పరచుకున్న చట్టాలకు భయపడో, మనుష్యుల మెప్పుకోసమో నీతిగా జీవించేది దేవుని దృష్టిలో నీతి అనిపించుకోదు. దేవుణ్ణి నమ్ముటను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతాము. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. రోమా 4:3. మనం దేవుని బట్టి నీతిగా జీవించినప్పుడు మాత్రమే దేవుని దృష్టి మనమీద ఉంటుంది. నోవహు దేవుని బట్టి నీతిగా జీవించాడు కాబట్టే అతని కుటుంబము విపత్తు నుండి రక్షింపబడింది. దేవుని బట్టి నీతిగా జీవించిన లోతు కూడా విపత్తు నుండి తప్పింపబడ్డాడు. దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. 2 పేతురు 2:7. దానియేలు నీతి సింహముల బారి నుండి అతనిని కాపాడింది. షద్రకు, మేషాకు, అబేద్నెగోల నీతి అగ్ని యొక్క సహజ లక్షణాన్ని మార్చివేసింది. ఈ లోకములో మనము జీవిస్తున్నప్పుడు మనకు ఎదురయ్యే అనేకమైన సమస్యలు, బాధలు, కష్టాల నుండి మనం రక్షింపబడాలంటే మనం దేవుణ్ణి బట్టి నీతిగా జీవించుట వలన వాటి నుండి తప్పింపబడతాము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. కీర్తనలు 34:19. దేవుణ్ణి నమ్ముట ద్వారా కలిగిన నీతిని బట్టి నోవహు, లోతు వారి కుటుంబాలు ఎలా రక్షింపబడ్డాయో, అలాగే దేవునియందు విశ్వాసముంచుట ద్వారా మనము, మన కుటుంబము ఈ లోకములో మనకు సంభవించే ఆపదల నుండి, ఉపద్రవాల నుండి రక్షింపబడతాము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము. రోమా 5:1. దేవుడు నీతిని ప్రేమించువాడు గనుక మనము నీతిగా జీవించి దేవునితో సమాధానము కలిగి ఉందాము. దేవుని నీతి ప్రకారము జీవించడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ భూమి మీద జీవించినంతకాలము మనుష్యుల మెప్పుకోసం కాకుండా నిన్ను నమ్ముట ద్వారా నీతిగా జీవించినట్లు మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.